భక్తి అంటే ఇదే కదా. ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిం, ఒక హిందువు కలిసి గణపతి నిమజ్జనంలో భక్తిగీతాలకు నాట్యం చేస్తున్నారు. వాళ్లు తాగలేరు, కేవలం భక్తి గీతాలు పెట్టుకుని ఆనందంగా నాట్యం చేస్తున్నారు. ఇది చూసిన కొందరు వార్తా విలేఖరులు వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అడిగారు. ముస్లిం వ్యక్తిని అడిగారు, మీరు ఒక ముస్లిం అయ్యి ఉండి హిందూ దేవుడి పూజలో పాల్గొంటున్నారు కదా, మీ అల్లా దీనికి శిక్షించడా? అందుకు ఆ ముస్లిం యువకుడు ఇలా అన్నాడు. ఒకరోజు హిందూ వ్యక్తి అయ్యప్ప మాల వేసుకుని వాళ్ల ఇంటినుంచి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మసీదు ముందు నిలబడి నమస్కరించి వెళ్లేవాడు. ఒకరోజు నేను అతడిని మీలాగే అడిగాను. అందుకు ఆ ముస్లిం యువకుడు ఇలా అన్నాడు. ఒకరోజు హిందూ వ్యక్తి అయ్యప్ప మాల వేసుకుని వాళ్ల ఇంటినుంచి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మసీదు ముందు నిలబడి నమస్కరించి వెళ్లేవాడు. ఒకరోజు నేను అతడిని మీలాగే అడిగాను. అందుకు ఆ వ్యక్తి, నేను అయ్యప్పకే మొక్కతున్నాను అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు. అందుకే మళ్ళీ అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి, మా దేవుడు మేము భక్తితో నమ్మకంతో చూసినప్పుడు నాకు అయ్యప్ప కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అందుకు నేను ఆలోచించాను. మా అల్లా ఒక్కడే దేవుడు అని మేము అనుకుంటాం. అప్పుడు హిందూ దేవతలను నేను నిర్మలమైన భక్తితో చూస్తున్నాను, నాకు అక్కడ అల్లా మాత్రమే కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అలాగే ఆ క్రైస్తవ వ్యక్తి కూడా, నాకు నా యేసువే అన్ని దేవతలలోనూ కనిపిస్తున్నాడు, నేను యేసునే పూజిస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది, మేము వేరే దేవతలను పూజిస్తాం అని కాదు, మా దేవుడినే పూజిస్తున్నాము అని చెప్తున్నారు. ఇది అందరికీ అర్థమైనప్పుడు మత కలహాలు ఉండవు అని నా అభిప్రాయం. ఇట్లు మీ శివరాజ్ జ్యోతి.